ఇంతవరకు మీరు ఏదో ఒక గ్యాజెట్ని ఉపయోగించి ఫ్లై చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు మీకు ఎలాంటి గ్యాజెట్ని ఉపయోగించకుండా ఎగిరేలా నేర్పిస్తాను. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. నో టాకింగ్. అందరూ ఒక్కొక్క మూమెంట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత మంత్రం చెప్పి ఎగరాలి. ఇదే ఆ మంత్రం. ఫ్లయర్ మ్యాజికల్ స్టాండ్ షోర్. ఫ్లయర్ మ్యాజికల్ స్టాండర్. మైరా మళ్ళీనా నువ్వు స్లే చేస్తున్నావు. మైరా నేను ఒక ప్రాణాలతో ఉండే మనిషిని, నీ ఎక్స్పెరిమెంట్ బొమ్మని కాను. ప్లీజ్ నన్ను ఎలాగైనా ఆపు. రుద్రా మేడం కానుంగో. కాపాడండి. తన మొహం చూసారా? వీడు మెజిషియన్ అవ్వాలని వచ్చాడా? జెనీ, జానీ, ఎదుటివారిని హేళన చేసే అధికారం మీకు లేదు. ఇక్కడ ఎవరి వల్లనా తప్పు జరగచ్చు. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు అంతే. సారీ మ్యామ్, ఇదంతా నా తప్పు వల్లే జరిగింది. మేడం కారణంకో నేను మీకు ఒక విషయం చెప్పాలి. పైన నాకు ఎలా అనిపించిందంటే ఎవరు నన్ను పంచ్ చేసినట్టుగా అనిపించింది. క్లౌడ్స్ ఎలా పంచ్ చేయగలవు? స్కూలుకి పైనున్నది ఈగల్ గార్డ్ మాత్రమే. అది ఇక్కడ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఉంది. గార్డ్, ఒకసారి పైకెళ్ళి చెక్ చేసిరా. క్లాస్ డిస్మిస్. మీరిప్పుడు వేరే క్లాస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే వరుణ్ చెప్పిందంతా కట్టుకథలు కావు, అంతా నిజమే. పైన ఏదో ఉంది. బాయ్స్ కా నెట్ క్రియేటో. మీకేం కాలేదు కదా? ఇతను మాట్లాడలేకపోతున్నాడు. నేను వెంటనే ఈ విషయాన్ని మేడం కానన్ గోకి చెప్పాలి. నువ్వెక్కడున్నా వాడివి అక్కడే ఉండు. సెక్యూరిటీ. స్కూల్లో ఎగరడం చాలా తప్పు. నువ్వు రూల్స్ ని అతిక్రమించావు. నీ క్లాస్ పూర్తయిన తర్వాత నువ్వు 3 గంటల సేపు డిటెన్షన్ రూమ్ లో ఉండాలి. సారీ మ్యామ్, కానీ నేను మేడం కానన్ గోని కలవడం చాలా ఇంపార్టెంట్. మన స్కూల్ కి ప్రమాదం ఉంది. ఈగల్ గాడ్స్ పై ఎవరో దాడి చేశారు. ఐ నో. ఈగల్ గాడ్ కి దెబ్బ తగిలింది. అది అనుకోకుండా జరిగింది.
అది ఈగల్ గార్డ్ మిస్టేక్. క్లౌడ్స్ కి నేరుగా వెళితే షాక్ కొట్టడం సబబే కదా. అక్కడ కరెంట్ ఉంటుంది. కానీ మిస్ సెక్యూరిటీ, వాళ్ళ గాయాలు కరెంటు వల్ల ఏర్పడలేదు. కరెంటు వల్ల అయి ఉంటే వాళ్ళ బాడీలో బ్లడ్ మార్క్స్ ఉండుండేవి. కానీ అలాంటి మార్క్స్ లేవు. బిలీవ్ మీ, ఖచ్చితంగా ఇంకేదో విషయం ఉంది. ముందు భోంచేసి రూమ్ కు వెళ్ళు. నో డిస్కషన్. ఎక్కువ మాట్లాడమంటే డిటెన్షన్ ఎక్కువ చేస్తాను. స్కూల్ గురించి నువ్వేం కంగారు పడకు. ఈ సెక్యూరిటీ ఉన్నంత వరకు ఈ స్కూల్ కి ఎలాంటి ఆపద రాదు. ఏంటిది? మీరు ఎవరో? పర్మిషన్ లేకుండా స్కూల్ లోపలికి ఎలా అడుగు పెట్టారు? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అందరూ పారిపోండి. మమ్మల్ని కాపాడండి. డేంజర్, డేంజర్. పిల్లలందరూ వెంటనే మీ రూమ్ లోకి వెళ్ళిపోండి. స్కూల్ కి అటాక్ జరుగుతోంది. ఎంబీటీవీ విజువల్ స్టేటస్. ఆగండి, ఎవరు మీరు? మా గురించి కాదు, మీ గురించి ఆలోచించండి. చిన్న పిల్లల స్కూల్, ఫైటింగ్ ఏరియా కాదు. ఎవరు మాటలు విని మీరు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీకే తెలుస్తుంది. హలో మేడం కానంకో, ఎలా ఉన్నారు? ఎలక్ట్రో లేడీ నువ్వా? పోయినసారి నువ్వు వచ్చేసిన అల్లరి చాలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని స్కూల్ లోపల అడుగు పెట్టావు? గేదె చిక్కినా కొమ్మ చిక్కదు. నేనేం కోరుకుంటున్నానంటే, ఈ రోజు నుంచి నేను స్కూల్ ప్రిన్సిపల్ కావాలని. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ మాత్రం కాదు, ఈ స్కూల్ కి ఓనర్ని. ఆగండి మేడం కానన్కో. ఓ రుద్ర, అయితే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నిన్ను మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అలాగే నీకొక విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు నాకు నా పవర్ ముందు కంటే చాలా ఎక్కువగా వచ్చింది. ఎలక్ట్రో లేడీ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు. రుద్ర, నా దాడి బాణ వలనో కత్తి వలనో కాదు, నా దాడి కరెంట్ షాక్ వలన మాత్రమే.